టీవీ ప్రతాప్ కుమార్, ఏసీబీ డిఎస్పీ గుంటూరు. ఈరోజు మధ్యాహ్నం 12:20 బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ హౌస్ టీ స్టాల్ దగ్గర బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ షేక్ ఇమాం గారు రూపాయలు 60,000 అంటే 60,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది ఇతను అప్లికెంట్ పే చేయవలసిన ఇన్విటేషన్ ఫీజు కానీ లేకపోతే పెండింగ్ ట్యాక్స్ ఏరియర్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. 25,000 రూపాయల లంచం అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు జనగంజాం మండలం కొత్తపేట విలేజ్ గ్రామానికి చెందినవాడు. అతను తన భార్య దేవరకొండ నాగేంద్రం మరియు కుమార్తె దేవరకొండ మౌనిక పేరిట బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో 2 బిల్డింగ్స్ కొన్నారు డిసెంబర్ 2025. వాటిని టైటిల్ ట్రాన్స్ఫరు మరియు ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్కు వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇతన్ని ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసి దాంట్లో 50,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది అఫీషియల్గా కట్టవలసింది ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళ కూతురు దానికి కూడా మళ్ళీ 60,000 అడిగారు. ఈసారి 60,000లో 25,000 లంచం అని చెప్పారు. అయితే ఇంకా ఎంత నిర్ధారణ అంటే మనము వీళ్ళ అధికారులను అడిగి అసలుకి ఈ ఇన్విటేషన్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతవరకు నిజంగా ఉంది దీంట్లో అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే గుంటూరు ఏసీబీ తరఫున ఎవరైనా మీకు తెలియజేసేది అంటే ఈ ప్రభుత్వ అధికారులు పబ్లిక్లో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కనుక లంచం ఏమన్నా అడిగితే వెంటనే డిఎస్పీ గారికి కానీ లేకపోతే అడిషనల్ ఎస్పీ గారికి కానీ ఇక్కడ మా ఇన్స్పెక్టర్స్ మన్మథరావు, నాగరాజు, తర్వాత సుబ్బారావు, తర్వాత జిఎల్ శ్రీనివాస్ గారు, తర్వాత సురేష్ బాబు వీళ్ళ నంబర్స్ మనకి ఇస్తారు. వీళ్ళలో ఎవరికైనా కాంటాక్ట్ చేసి ఫిర్యాదు చేయవచ్చు, నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. దానిపైన వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.